ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని గాంధీనగర్ సమీపంలో రహీద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపిన కేసులో టూ టౌన్ సిఐ శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హత్యకు గల కారణాలను తెలియజేస్తూ హత్యకు గురైనటువంటి రహీద్ మరియు A1 వెంకటేశ్వర్లు, A2 షఫీర్ ఆలియాస్ అజ్జు ముగ్గురు కలిసి 9వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలో ఉన్న వైన్ షాప్ దగ్గర కలిసి తర్వాత ముగ్గురు తాగి సిగరెట్ కోసం గూడూరు 1వ పట్టణం పరిధిలోని చనిపోయినటువంటి రహీద్ బైక్ లో పోయి అక్కడ ఓ బార్ లో బీర్ తీసుకొని మరలా తిరిగి వస్తున్న మార్గంలో SKR కాలేజీ దగ్గర వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సిగరెట్ ఇవ్వరా అని రహీద్ ను అడిగాడు. అందుకు బదులుగా రహీద్ బూతులు మాట్లాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. A2 అయినటువంటి అజ్జుకి రహీద్ కి ముందే గొడవ ఉండడంతో ఇద్దరు కలిసి రహీద్ ను హతమార్చినట్టు తెలియజేశారు. ఈ ముగ్గురిని కూడా ఈరోజు చెలుకూరు మండలంలోని వరగల్లు క్రాస్ రోడ్ వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్ గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా, ఇతను టిడికో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు. ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షీట్ కూడా లేదు అతని మీద. అదేవిధంగా దీంట్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి, ఇతను 19 సంవత్సరాలు, ఇతను టిడికో హౌసెస్ లో ఉంటాడు. ఇతని మీద 2 కేసులు గతంలో కలవు. ఒకటి దొంగతనం కేసు మరియు ఒక SC కేసు ఉంది. ఇతని మీద కూడా ఎటువంటి రౌడీ షీట్ నమోదు కాలేదు ఇంకా. అదేవిధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, ఇతనికి 28 సంవత్సరాలు, ఇతను కూడా ఇందిరమ్మ కాలనీలో ఉంటాడు. ఇతని మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. అదేవిధంగా 3వ ముద్దాయి అయిన వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. ఈమె భోజలి మండలం అయితే ప్రస్తుతం టిడికో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో టిడికో హౌసెస్ ఉంది. మనకి ఈ యొక్క కేసు 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు మనకి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మనకి షఫీర్, వీళ్ళిద్దరూ మరియు చనిపోయినటువంటి రహీద్, వీళ్ళు ముగ్గురు కూడా ఇందిరమ్మ కాలనీ వద్ద వైన్ షాప్ నందు మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి HDF డీలక్స్ బండి మీద గూడూరు టౌన్ లోకి సిగరెట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్ లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది. కాబట్టి ముద్దాయిలకు ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళు పారిపోవడానికి సహకరించినటువంటి వందన మరియు వాళ్ళతో పాటు కూడా నేను కూడా పారిపోయింది కాబట్టి ముగ్గురిని కూడా ఆమె కూడా ముద్దాయితో చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.